శుభ్రమే అందరికీ నమస్కారం అండి. శర్మ గారు, అంతర్వేదిలో రథం దగ్ధం అనేది 5 ఏళ్ల క్రితం జరిగింది. దాని నిమజ్జనం అనేది నిన్న చెయ్యాలి అని అనుకున్నారు. దోషులు దొరికారు అని అన్నారు. సరే, దోషులు దొరికినంత మాత్రాన కాదు, మాకు చూపిస్తేనే మేము దీనిపైన స్పందిస్తాము, లేకపోతే నిమజ్జనం చేయనియమని చెప్పేసి నిన్న హిందూ సంఘాలు కూడా చాలా డిమాండ్ చేశాయి. నిన్న నిమజ్జనం జరగలేదు. అసలు ఏంటి ఈ 5 ఏళ్ల వరకు ఆ శకలాల్ని ఉంచితే అరిష్టం అన్న విషయము ఇప్పుడు మాత్రమే ఎందుకు చెబుతున్నారు? రథం దగ్ధమైనప్పుడు అంతర్వేదిలో అప్పుడు మాత్రం ఎందుకు చెప్పలేదు? అంటే అరిష్టం అనే విషయం అప్పుడే తెలిసిందా, ఇప్పుడు తెలియలేదా అర్చకులకి? ఇది శాస్త్ర అవగాహన లోపం అమ్మా. యాక్చువల్లీ ప్రతి దేవాలయానికి ఒక స్థపతి అనేవాడు ఉండాలి. ఈ దేవాలయానికి సంబంధించిన వరకు ఏంటంటే శిల్పశాస్త్రాలు ప్రధానం అన్నమాట. ఆ శిల్పశాస్త్రాల్లో ఈ రథం జీర్ణోద్ధారం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అకస్మాత్తుగా ప్రమాదం వాటిల్లింది, దానిపైన ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఇటువంటివన్నీ మన శాస్త్రాల్లో మనకి క్లియర్ గా ఉంటాయి. కానీ అక్కడ ఏంటంటే ఆ స్థపతి అనే వాళ్ళకి అక్కడ ప్రాధాన్యత ఇవ్వట్లేదు. వాళ్ళు ఆ పురోహితులు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో ఒక ఆగమం నేర్చుకొని పురోహితులు చేస్తుంటారు. వాళ్ళకి శిల్పశాస్త్ర జ్ఞానం అనేది అక్కడ జీరో ఉంటుంది, ఏమి ఉండదు అనమాట వాళ్ళకి. అక్కడ అందుకే ఇప్పుడు ఎవరో చెప్పే వరకు కూడా 5 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు అది అంటే ఈ విషయం అది దాన్ని భస్మం చేయాలి, లేదంటే భూస్థాపితం చేయాలి, లేదంటే జల నిమగ్నం చేయాలి. ఈ 3 కార్యక్రమాలు ఏది చేయలేదు. అది చేయకపోతే అరిష్టమే. అది సెక్యులర్ అనేది అశుభం. కాలిపోయి మిగిలిన ఉండేది అశుభం. అది అశుభంగానే దాన్ని చూసినా కూడా చూసే వాళ్ళకు శుభం జరగదు. అదొక అశుభంగా మనం పరిగణించాల్సి వస్తుంది. అయితే ఇవేమైందంటే ఇప్పుడు కొత్త రథం నిర్మాణం చేసిన తర్వాత ఆ పాతది దాన్ని ముందుగానే తీసేసేయాలి. తీసేసి భూమిలో భూస్థాపితం చేయాలి, లేదంటే జల నిమగ్నం, లేదంటే దాన్ని భస్మం చేసేసేయాలి. ఇది ఇప్పుడు ఇంత లేట్ గా అయినా వాళ్ళు చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇంకా త్వరగా లేట్ చేయకుండా త్వరగా చేయడం మంచిది. శర్మ గారు, పురోహితులు, పండితులు, ఇంకా ఆగమ శాస్త్రం తెలిసిన వాళ్ళు ఈ 5 ఏళ్లు పట్టిందా వాళ్ళకి ఆగమ శాస్త్రం గురించి తెలుసుకోవడంలో? ఈ 5 ఏళ్లు పట్టిందా? మరి అంత పౌరోహిత్యం చేస్తారు అంతమంది పురోహితులు ఉన్నప్పుడు? ఆగమంలో రథం గురించి ఉండదమ్మా. శిల్పశాస్త్రంలో రథం గురించి ఉంటుంది. రథం నిర్మాణం తర్వాత ఏ విధంగా దాన్ని ఉపయోగించాలి, అంటే ఊరేగింపు అయిపోయిన తర్వాత దాన్ని ఏ విధంగా మళ్ళీ జాగ్రత్తగా కాపాడుకుంటూ దాన్ని ఒకదే స్టోర్ చేయాలి, ఇవన్నీ జాగ్రత్తలు దానిలో ఉంటాయి. శిల్పశాస్త్రం తెలిసిన తర్వాత అయినా కూడా దాని గురించి తెలియచేయాలి కదా. 5 ఏళ్లు ఉంచుకుంటే అరిష్టం అన్న విషయం తెలిసినప్పుడు, శాస్త్రంలో ఉన్నప్పుడు మరి తెలియచేయాలి కదా ప్రభుత్వాలకైనా. అప్పుడు ప్రభుత్వాలకైనా తెలియచేయాలి కదా. అప్పటి నుంచి 2020లో జరిగింది, 5 సంవత్సరాల పాటు అలాగే ఉంది. 2020లో జరిగినప్పుడు సరే, ఇంకొక సంవత్సరం తర్వాత అయినా ఇది ఉంచుకుంటే దీనికి అరిష్టం జరుగుతుంది, ఇది బాగుండదు అనే విషయం మనం తెలిసినప్పుడు చెప్పొచ్చు కదా. లేకపోతే తెలిసి కూడా చెప్పలేదని అంటారా దాన్ని? ఈ విషయాలపై ఆ దేవాలయ అర్చకులు దాన్ని అంటే స్థపతులతో వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళ చేత ఏంటి ఎలా చేయాలనేది ముందుని కార్యక్రమం ఏంటి అనేది వాళ్ళు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో జాప్యం బాగా జరిగింది. దీనివల్ల మానవాళికి ప్రమాదము, ఆ గ్రామ వాసులకి కూడా చాలా ప్రమాదం జరుగుతుంది. సో ఇప్పటికీ కూడా దాన్ని నిన్న నిమజ్జనం చేస్తుంటే అడ్డుకున్నారు. నిన్న కూడా ఆ నిమజ్జన కార్యక్రమం వాయిదా పడింది, జరగలేదు. అంటే విచారణ ఇంకా పూర్తి కాలేదు, సాక్ష్యాలు మాకు ఇంకా కావాలని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు కూడా నిమజ్జనం జరగకపోతే ఏంటి పరిస్థితి? ఆల్టర్నేట్ గా దీనికి మనం ఏం చేయాలంటారు? ఇప్పుడు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళకి అది ఎవిడెన్స్ కావాలి. వాళ్ళు నిమజ్జనానికి వాళ్ళు అడ్డుకుంటారు, ఎందుకంటే మాకు ఎవిడెన్స్ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే వీడియోలు ఉన్నాయి, తర్వాత అన్ని ఉన్నాయి. దానిలో ఇంకా కార్పొరేటివ్ పరీక్ష చేయడానికి అవసరం లేదు. కాకపోతే వాళ్ళు చట్ట పరిధిలో వాళ్ళు ఇది ఉండాలి అనుకుంటారు, మన జడ్జిమెంట్ వచ్చే వరకు ఇది ఉండాలి అనుకుంటారు. అది మనకి శాస్త్రపరంగా అది అరిష్టం అని చెప్తుంది. కాబట్టి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళతో మన వాళ్ళు మాట్లాడి దీన్ని తొందరగా నిమజ్జనం చేస్తే మంచిది. రైట్. గీతానాయుడు గారు, ఇందాక టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. గీతానాయుడు గారు.